brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నిన్న వరంగల్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయడానికి అప్పటి మంత్రులు డబ్బులు తీసుకున్నారని మాత్రమే తాను చెప్పానన్నారు. తనపై బీఆర్ఎస్ బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారం ఆపకపోతే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తానన్నారు. అసలు మంత్రి కొండా సురేఖ నిన్న ఏమన్నారు, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడు, జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చెయ్యరన్నారు. కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ చెప్పాలా?